చేస్తున్నారు. గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కల్వకుర్తి జేఏసీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి వర్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, వారికి అందరు కూడా ఎర్రవెల్లి గ్రామం తరపున, ఎర్రవెల్లి తండా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు మా సమస్య గురించి మీరు పరిష్కారం చేయడం లేదు? మేము ఏ పాపం చేసినాము? ఎవరికి అన్యాయం చేసినా మేము కూడా ఓటేసి గెలిపించాం కదా మీకే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేసి భుజాన మోసుకొని మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రాంతవాసి, మా బిడ్డ అని ఈ గ్రామ ప్రజానిక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఘన విజయాన్ని అందించేటువంటి వాటిలోన ఈ ప్రాంత ప్రజానికంగా ఉన్నారు కదా. మేము చేసిన ద్రోహం ఏంటి? మేము చేసిన తప్పేంటి? మా భూమి మాకు కావాలని చెప్పడం తప్పైందా? మా ఊరు ముంపుకు గురి కావద్దని చెప్పండి తప్పవుతుందా? ఎందుకు మమ్మల్ని వచ్చి సంప్రదిస్తలేరు? ఉగ్రవాదులతో చర్చలు చేస్తున్నారు, అక్కడక్కడ నక్సలైట్లతో చర్చలు చేస్తున్నారు ప్రభుత్వాలు. కానీ ఈ పేద రైతాంగంతో ఎందుకు చర్చలు చేస్తలేరు? వాళ్ళ సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ప్రతిరోజు వార్త వస్తుంది. 206వ రోజు ఈరోజు పేపర్లు వస్తుంది, న్యూస్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వచ్చేస్తున్నది. మన బాధ ఏంది, గాలి ఏంది, గోస ఏంది, ఈ అంత కూడా వచ్చేస్తూనే ఉన్నది. ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంతో కొంత అవేర్నెస్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఈ వార్తలు చదువుతున్నారు. కానీ మాకు తెలియనట్టు నటిస్తున్నారు అన్నమాట. కానీ సత్యం మా వైపు ఉన్నది, ధర్మం మా వైపు ఉన్నది, న్యాయం మా వైపు ఉన్నది. ఎర్రవెల్లి రైతాంగం యొక్క పక్షాన ఉంది కాబట్టి ఎర్రవెల్లి గ్రామ ప్రజానికం ఈ రోజు ఎవరి అండదండలు లేకపోయినా కూడా ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని ధైర్యంతో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా మేమే అండదండగా ఉంటామని చెప్పండి 206వ రోజు ఈ రోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రతిపక్ష నాయకులు మా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు ఎందుకు రావడం లేదు? మా యొక్క బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఆచారణ ఎందుకు రావడం లేదు ఎర్రవెల్లి గ్రామానికి? మా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కానీ, మా బాలాసింగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఎడ్మ సత్యవన్న కానీ, మా ఆనంద్ కుమార్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూపతి రెడ్డి కానీ, ఈ వెల్లాడి మండలానికి సంబంధించినటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి కాయితి విజయ్ కుమార్ రెడ్డి కానీ, వివిధ పార్టీల నాయకులు ఎవరైనా సరే ఎంతో కొంత అవేర్నెస్ ఉన్నటువంటి పార్టీల యొక్క నాయకులు, ప్రతిపక్ష నాయకులు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ మంత్రి గారు ఎందుకు ఈ ఊరిని సందర్శించడం లేదు? వీళ్ళ బాధ వినడం లేదని చెప్పండి చెప్తున్నాం.